అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. ఆక్వా రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. రొయ్యల చెరువులకు యూనిట్కు 1.5 రూపాయలకే విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపించారు. రొయ్యల మేత ధరలు తగ్గించాలని, రొయ్యల కొనుగోలు ధరలను పెంచాలని డిమాండ్ చేశారు. ఆక్వా సిండికేట్ దోపిడీ ఆక్వా సిండికేట్ దోపిడీ వెంటనే ఆక్వా రైతులు ఆదుకోవాలి 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 తగ్గించిన రొయ్యల ధరలు తగ్గించిన రొయ్యల ధరలు తగ్గించిన రొయ్యల ధరలు తగ్గించిన రొయ్యల ధరలు ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. ఇండికేట్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ బైఫర్ఫికేషన్ అవ్విన తర్వాత ఎంతోమంది యువత జీవనోపాధి కోల్పోయి ఉద్యోగాలు లేక, చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక, ఆంధ్రప్రదేశ్లో లేక, సొంత ఊరిలో ఉండలేక ఏం చేయాలో తెలియక తోచని పరిస్థితుల్లో ఇప్పుడు ఆదాయ వనరుగా కనిపించిన ఆక్వా సాగు వైపు ఎంతోమంది యువత ఆక్వా సాగు వైపు మళ్ళటం జరిగింది. అటువంటి ఆక్వా సాగు 2019 వరకు ఎంతో ఆదాయాన్ని కురిపిస్తూ రైతులందరికీ మేలు చేస్తూ మేము సుమారు 1 ఎకరం చెరువు చేసేవాడు ఒక 15 మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆక్వా సాగును ముందర చేయటం జరుగుతుంది. అటువంటి ఆక్వా సాగుకు ఇప్పుడు నష్టాల పాలవుతుంటే ఈ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదో మా యువతకి అర్థం అవటం లేదు. ఎందుకంటే మొన్న 1 టన్నుకి 10,000 రూపాయల చొప్పున ఫీడ్ రేట్ పెంచారని చెప్పి రైతులందరూ కలిపి ఒక యాజిటేషన్ చేస్తే ఇప్పుడు అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే గవర్నమెంట్ వారి మీద చర్యలు తీసుకుంటుందని చెప్పి భయమేసి రేట్లు పెంచడం ఆపి ఇప్పుడేమో రొయ్యల రేటు సుమారు ఈ వారం రోజుల్లో 70 రూపాయలు తగ్గించి టన్నుకి 70,000 నష్టం వచ్చేలా చేయడం జరుగుతుంది. ఇటువంటి ఇంత దారుణమైన స్థితిలో ఇప్పుడు రైతులు ఉన్నప్పుడు సుమారు 2 నెలల నుంచి యాజిటేషన్ చేస్తుంటే గవర్నమెంట్ వారు తగిన రీతిలో స్పందించకపోవటం ఆక్వా రైతులకి మరియు మా యువ రైతులకి ఎంతో నిరాశ కల్పిస్తుంది. ఈ యువ రైతులు అందరూ కలిసి ఇంత గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నప్పటికీ గవర్నమెంట్ ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం అవట్లేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి మా ఆక్వా రైతుల యొక్క సమస్యలు తెలుసుకుని వారి యొక్క సమస్యలు తీరిస్తే ఎంతో మందికి మేలు చేకూరుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఆక్వా రైతుల నుంచి చిన్న విన్నపం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు వైజాగ్కి సంబంధించిన అభివృద్ధిలో ఉన్న దూసుకుపోతున్న వైజాగ్లో ఎకరం 99 పైసలకి మీరు విదేశీ నుంచి డాలర్లలో బిజినెస్ చేస్తారని చెప్పి 100 నుంచి 200 మందికి ఉపాధి కల్పించే దిశగా ఉన్న వాళ్ళకి మీరు 99 పైసలకి ఎకరం దారాదత్తం చేస్తున్నారు. మీ నుంచి ప్రభుత్వం నుంచి సబ్సిడీ 400 నుంచి 300 కోట్లు కరెంటుకి సబ్సిడీ పొంది కొన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉందంటే ఇది ఆక్వా రంగం. దీన్ని చిన్నచూపు చూస్తున్నారు. ఇది తగదు. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. మీరు త్వరలో మీరు కనుక దీని మీద చర్య తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా అన్ని జిల్లాలకు సంబంధించిన ఆక్వా సంఘాలని కలుపుకొని మేము త్వరలో ఒక కార్యాచరణ చేసి ఏదైతే ఉత్పత్తి మీరు ఏమీ చేయకుండా ఉత్పత్తి వస్తుందని విర్రవీగిపోతున్నారో దాన్ని ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుని మేము ఉత్పత్తిని మాత్రం కాపాడే దిశగా వెళ్లకుండా ఖచ్చితంగా లో స్టాక్కి వెళ్ళి మేము ఏదైతే 10 లక్షల టన్నులు ఉందో దాన్ని 3 నుంచి 5 లక్షల టన్నులకి తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి ఒకటే ఉదాహరణ, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ మధ్యన ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయవాడ పవర్ చోనట్లో మీటింగ్ పెట్టి ఆక్వా పరిశ్రమ ఎంతో వృద్ధిలో ఉంది, 4,50,000 ఎకరాల్లో సాగు చేస్తుంది, దీన్ని 10 లక్షల ఎకరాల సాగుగా తీసుకెళ్తానని చెప్పి మీరు చెప్పి ఉన్నారు. అది రైతులకి చాలా ఆనందీయం, అభినందనీయం. కానీ ఇప్పటికే 4,50,000లోని ఒక 50-60% పంట పండితే ఈ పంటనే మేము మేము అధిక ధరకు కానీ ఒక లాభాన్ని ఆర్జించే విధంగా మేము లేకుండా రైతులందరూ ఒక నష్టాల్లో కూరుకుపోతుంటే దీన్నే పట్టించుకోకపోతే ఇంకా ఆక్వా పరిశ్రమను మీరు పెంచడం వల్ల రైతుకు ఒరిగిది ఏమి ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు ఈ రోజున ఆక్వా రైతుల పరిస్థితి అత్యంత హీనమైన దారుణమైన స్థితిలో ఉంది. ఒక పక్క ఫీడ్ రేట్లు పెంచడం, మరొక పక్క నాణ్యత లేని సీడ్లు ఇవ్వడం, ఇంకొక పక్క
మెడికల్ మందులన్నీ విపరీతంగా పెంచడం, ఇంకొక పక్క ఈ కరెంటు ఏసీటీ బిల్లని ఆ బిల్లని ఈ బిల్లని ఆ కరెంటు సంబంధించిన ఇబ్బందులు కలగడం, ఆక్వా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా హీనంగా తయారయ్యే స్థితిలోకి వెళ్ళిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, నారా లోకేష్ గారికి తెలియజేయమనగా మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో మా ఆక్వా అసోసియేషన్ సభ్యులు సాడపల్లి నాగభూషణం గారిని, అదేవిధంగా భారత్ క్షీరాగ్రామ సంఘ సభ్యులు కోటిముక్కల గాంధీ భవన్ గారిని కూర్చోబెట్టి 10 మంది రైతులను కూర్చోబెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసి మా బాధల సాధక బాధకాలన్నీ ఒకసారి విని ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఆక్వా రైతులు